సిద్ధు గారు ఇందులో కొంచెం యాక్షన్ డోస్ ఎక్కువ కనిపిస్తుంది. అండ్ మీకు ఏ టైప్ ఆఫ్ సినిమాలు అంటే ఇష్టం? అంటే ఆడియన్ని ఫైనల్గా ఎవరైనా ఎంటర్టైన్ చేయాలి, వాళ్ళు ఒక టికెట్ పెట్టి థియేటర్కి వచ్చి సినిమా చూశారు అంటే వాళ్ళు సాటిస్ఫై అవ్వాలని ఉంటారు. మీ డ్రీమ్ క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయి ఇలాంటివి చేయాలి అని చెప్పి? అలా అయితే ఏం అనుకోలేదు ఇప్పటిదాకా, బట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ చేయాలి అనే కోరిక ఉందండి నాకు. ఓకే, సో మీకు సర్కిల్ ఇప్పుడు చాలా హ్యూజ్ ఉంది ఫిల్మ్ ఇండస్ట్రీలో. మీ ఫేవరెట్ హీరో ఎవరు? అంటే అది మారుతూ ఉంటుందండి, సినిమాకి చేంజ్ అయిపోతూ ఉంటుంది. ప్రస్తుతం రీసెంట్ ఇంపాక్ట్ పుష్ప 2 కాబట్టి ప్రస్తుతం బన్నీ. ఓకే, నాకు అలా అది సినిమాకి ఒక ప్రతిసారి ఒక గ్రేట్ క్యారెక్టర్, ప్రతిసారి ఒక గ్రేట్ పర్ఫార్మెన్స్ కనిపించినప్పుడు మనం అనుకుంటాం అరే ఇది రైట్ నౌ ఇది చాలా నచ్చుతుందని చెప్పి. సో అలా అది మారుతూ ఉంటుందండి ఎప్పటికప్పుడు. ఓకే, అంటే మనకి నచ్చిన దాన్ని బట్టి మన ఒపీనియన్ కూడా మారుతూ ఉంటుందండి. అంతే కదా, అంటే ఇంపాక్ట్ అండి. ఇప్పుడు మనకి పుష్ప 2లో బన్నీ చేసిన పర్ఫార్మెన్స్ టెరిఫిక్ పర్ఫార్మెన్స్. సో చాలా రోజుల తర్వాత అంత టెరిఫిక్ పర్ఫార్మెన్స్ చూసినప్పుడు మనకు అనిపిస్తుంది కదా, నాకు అదే ఫీలింగ్ అలా వైకుంఠపురం అప్పుడు కూడా వచ్చింది నాకు. అట్లాగే నాకు ఆర్ఆర్ఆర్ చేసినప్పుడు నాకు ఇద్దరు తారకన్న చరణ్ కూడా ఇరగొట్టారు. సో అదేంటంటే ప్రతి సినిమాకి మనకి ఒక గ్రేట్ పర్ఫార్మెన్స్ చూసినప్పుడు మనకి ఏంటంటే అరే వీళ్ళు మనకి చాలా ఇష్టం అనిపిస్తారు కదా. అట్లా మన ఇండస్ట్రీలో ఆల్ యాక్టర్స్ ఆర్ గివింగ్ సచ్ టెరిఫిక్ పర్ఫార్మెన్సెస్ ఇప్పుడు. ఓకే, అంటే అల్లు అర్జున్ అంటే ఇష్టం అని ఇప్పుడు ఆ వైబ్ ప్రకారం చెప్పారు మీరు. సో ఆ సినిమాలోంచి అంటే ఏం నచ్చింది మీకు బాగా? ఏం నచ్చదు, ఏం నచ్చకపోవడానికి ఏం లేదు. నచ్చకపోవడం అంటే ఏమని చెప్పాలి అంటున్నా. ఒక సీన్ అని అంటే ఒక్కసారి యాజ్ అన్ యాక్టర్ మనం ఆలోచిస్తే, ఒకసారి అనలైజ్ చేస్తే, అది ఇలా పెట్టుకుని ఒక గుట్కా వేసుకొని అంత మేకప్ వేసుకొని ఒక స్లాంగ్ మాట్లాడుతూ అది చాలా కష్టం అండి. అది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్. మనం 1-2 సెకండ్సే ఉండలేము. అండ్ ఆయన సాంగ్ మొత్తం చేయాలి, అలాగా సాంగ్ మొత్తం చేయాలి, డాన్స్ మొత్తం చేయాలి, ఆ జాతర సీక్వెన్స్ మొత్తం ఇలా పెట్టుకుని చేయాలి ఫర్ అ లాంగ్ టైం. నేను సెట్లోకి వెళ్ళి కలిసినప్పుడు అన్నని సీజీ మార్కులని వేసుకొని ఉన్నారు ఫేస్ మీద ఆయన. అది నేను అంటే సినిమా అంటే పిచ్చి ఉండాలి అలా చేయాలంటే. సో ఏమని చెప్పాలి అంటున్నా, ఒక సీన్ అని ఏం చెప్పాను నేను. ఎవ్రీథింగ్ ఈజ్ సచ్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఆ సినిమాలో.